వెల్కమ్ టు అవర్ ఛానల్. టీ కాంగ్రెస్ లో వరుస షాకులు ఎదుర్కొంటున్న అద్దంకి దయాకర్ కు పార్టీ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొదటి నుంచి అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపిస్తూ వస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. చివరి నిమిషం వరకు ఆశగా ఎదురు చూశారు. కానీ ఆయనకు పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారని కూడా అనుకున్నారు. ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని జోరుగానైతే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే గత నెల ఎమ్మెల్సీ అభ్యర్థులు జాబితాలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లనేది అధిష్టానం ప్రకటించింది. కానీ ఇంతలోని బల్మూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేరును తెరపైకి తీసుకుని వచ్చింది. దీంతో అద్దంకి దయాకర్ కు షాక్ తగిలినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అద్దంకి దయాకర్ సీటు విషయంలో చివరి వరకు సస్పెన్స్ అయితే కొనసాగింది. అదే తరహాలో ఎమ్మెల్సీ ఎంపికలను కూడా చివరి వరకు ఆయనకు రేసులో ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్యనైతే కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్ను కాదని మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసింది. అయితే ఎమ్మెల్యేగా టికెట్ దక్కకపోయినా, ఎమ్మెల్సీగా అవకాశం రాకపోయినా ఆయన పార్టీ పట్ల తన విధేయతను వదులుకోలేదు. టికెట్ ఆశించిన మాట వాస్తవమే అని ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని కూడా స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ కోసం సహనంగా ఉంటానని కూడా వెల్లడించారు. మరింత మంచి అవకాశం ఇవ్వడానికి పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నానని, నా విషయంలో కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకులైతే సానుకూలంగా ఉన్నాయని కూడా అద్దంకి దయాకర్ అయితే వివరించారు. ఎమ్మెల్సీ కంటే మంచి పదవి రావచ్చని భావిస్తున్నానని, అప్పటి వరకు పార్టీ కోసం సహనంగా విధేయతగా ఉంటానని కూడా వివరించారు అద్దంకి దయాకర్. ఇటీవల రాజ్యసభకు అద్దంకిని పంపిస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అక్కడ కూడా ఆయనకు అయితే షాక్ తగిలింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పెద్దల యొక్క సభకు కాంగ్రెస్ అధిష్టానం అయితే ఎంపిక చేసింది. అక్కడ కూడా షాక్ తగలడంతో ఇప్పుడు అద్దంకి ముందు 2 ఆఫర్లు ఉన్నట్లు జరుగుతుంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని బరిలో దించుతామని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన దరఖాస్తును కూడా చేసుకున్నారు. ఒకవేళ అది కనుక మిస్ అయితే ఎమ్మెల్సీగా పంపించి మంత్రి పదవి ఇస్తారని కూడా తెలుస్తుంది. చూడాలి మరి అదృష్టం అద్దంకి ఎలా ఉందో.